హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. తమ్నెల్ అయితే చూశారు కదా. మన తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ అందరికీ తెలుసు. మనోడి నోటి దూల కూడా అందరికీ తెలుసు. మనోడి నోటి దూల వల్లనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 100 to 75% మన తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నోటి దూలనే. మన తమ్ముడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని, వీడి మీసాలను చూసుకుని, తొడలను చూసుకుని ఒక సవాలైతే వదిలిండు. పల్నాడులో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మీకు వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఇందాక ప్రెస్ మీట్ అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడడం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వచ్చి ఉంటాం, అంతమించి ఇంకేం లేదు. అన్నిటికీ సిద్ధపడే తమ్ముడులో వాయిస్ లో బేస్ తగ్గింది. కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండవు. అబ్బా మా నువ్వే చెప్పాలరా నాయన. క్షేత్రంలో అయ్యి బాబోయ్, మాకు మ్యాండేట్ ఇచ్చారు, అబ్బో వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. మరి ఎలక్షన్ ముందు ఎట్లా మాట్లాడిండు? మాకు మ్యాండేట్ ఇస్తారు. మన తమ్ముడు ఎలక్షన్ ముందు ఎట్లా మాట్లాడిండు? 234 సీట్లు తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్ లో నాకు బాగా నచ్చిన డైలాగ్, గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలి. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవారు కదా అంటే కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని, వీడు సవాల్ విసిరిండంటే మనం సవాల్ స్వీకరించాలంట. ఒకటి ఉంది, హనుమాన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవారు కాదు. అనిల్ కుమార్ యాదవ్, నిన్ను ఎవడు సవాల్ వదలమన్నాడు? మేము చెప్పినామా? మీ జగనన్న చెప్పిండా? లేకపోతే మీ కార్యకర్తలు చెప్పిర్రా? నీకు నోటి దూలు ఎక్కువైపోయి, నీకే మీసాలు ఉన్నట్టు, నీకే తొడలున్నట్టు, నీకు నువ్వే సవాల్ వదిలేవు. మరి సవాల్ వదిలినప్పుడు మగాళ్ళలాగా నిలబడాలి. ఇప్పుడు నువ్వు మగతనం చూపెట్టుకోవా, మగాడు అనిపించుకోవా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, సవాల్ వదిలిండు, సవాల్ స్వీకరించిండు. అది మగతనం అంటే. నువ్వు ఉన్నావు, ఏమంటున్నావు? నేను సవాల్ వదిలినాను, సవాల్ స్వీకరించలేదు. మేము చెప్పినామా సవాల్ వదలమని? సరేలే, నువ్వు చేతకాని దద్దమ్మ అని అర్థమైపోయింది. కానీ ఆ మీసాలు, ఆ తోడలన్నీ డమ్మీ నాకు అర్థమైపోయింది. కానీ ఇంకొకసారి కానీ మీసాలు ఉన్నాయని, తొడలు ఉన్నాయని చెప్పి, ఆ మీడియా ఉందని చెప్పి, 10 మంది ఇన్ని రౌడీ మూకలు ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, జన సైనికుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ, ఇంకా మొత్తం ఎవరి గురించైనా ఎక్కడైనా తొడలు మీసాలున్నని చెప్పి ఎక్కువ తక్కువ వాగినావనుకో బిడ్డ, ఖబర్దార్, గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్. ఆల్రెడీ నీ వాయిస్లో బేస్ తగ్గింది, ఇంకా తగ్గిస్తాం. ఎలా తగ్గిస్తాం? ప్రజలకి మంచి చేసి, ప్రజల్లో ఇంకా మంచి చేసి, మా ప్రభుత్వాన్ని ఇంకా ముంగడికి తీసుకెళ్ళి, మా ప్రభుత్వం పెట్టిన హామీలు నెరవేర్చి 2029లో కూడా మేమే గెలిచి మీ తొడలు మీసాలు అన్ని కట్ చేస్తాం, మీ నోర్లు మూపిస్తాం. గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్, నువ్వు మగాడివి కాదని అర్థమైపోయింది. సప్పుడు దాకా మీ ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి పోయి భజన చేసుకో, పిసుక్కో. ఇంకా దీనికి తప్ప మీరు దేనికి పనికిరారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 100లో 75% నువ్వు. ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీస్తా, బయటకు తీస్తా. నాలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని బయటకు తీస్తా. ఎన్ని మాట్లాడారా ఎలక్షన్స్కి ముందు? ఎన్ని మాటలు మా నాయకుడి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈరోజు ఏమైంది? ఆ వాయిస్లో బేస్ ఏమైంది? అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు, దీనమ్మ ఏదో అంటారు కదా, ఆ గంభీర్వం ఏదో అంటారు కదా, అది ఎడిగిపోయింది. తొడగొట్టి చెప్పుతున్నా, నేను పల్నాడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏమైంది ఇప్పుడు? మగాడివి కాదా? అటు ఇటు కానోడు కూడా కాదు నువ్వు. వాళ్ళని కూడా కించపరచద్దు పాపం. నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు గ్రహంతవాసి కప్పవి. సో ఇప్పటికైనా
మీ నోటి దూల కొంచెం తగ్గించుకుని అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నా ప్రజలకి మంచి చేయాలనుకుంటే చేయండి. 2029లో మాకు పోటీ ఇవ్వండి, ఓకేనా? ఇంకోసారి మీసాలు ఉన్నాయి, తొడలున్నాయి, మీడియా ఉంది, 10 మంది రౌడీ మూకలు ఉన్నారు నా వెనకాల అని చెప్పి రెచ్చిపోతే పండబెట్టి తొక్కేస్తాం. ఖబర్దార్ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్. వీడియో చూశారు కదా, మనోడైతే మగాడు అనిపించుకోలేదు, సవాల్ స్వీకరించలేకపోయిండు. మనోడు బట్టెవాజ్ అని అర్థమైపోయింది. ఇలాంటి తన మాట మీద తానే నిలబడలేకపోతుండు. రేపొద్దున ప్రజలకు ఏం చేస్తాడు మనోడు? నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు, వీళ్ళని గెలిపిస్తాం, రేపొద్దున ఏం చేస్తారు? ఏం చేయరు. మాట మీద నిలబడిన నాయకులు మనకు అవసరం లేదు, మనం పక్కన పెట్టేద్దాం. మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పట్టించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రం ప్రజలారా, మనకి మంచి రోజులు వచ్చేసినాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇంకా చాలామందికి దింపేడుతుంది, సో ఖచ్చితంగా దింపుతాను. అండ్ మన ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి పబ్లిక్ పాలసీలు కూడా మాట్లాడతాను. పబ్లిక్ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నా నేను ఖచ్చితంగా. సో లవ్ యూ డార్లింగ్స్. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై భారత్.